అస్సలాముఅలైకుం. ఈ పవిత్రమైన రమదాన్ మాసంలో మనం కలిసి ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. అదే జకాత్ యొక్క ఆత్మను అర్థం చేసుకునే ప్రయాణం. చూడండి, జకాత్ అంటే కేవలం ఇస్లాం యొక్క 5 మూలస్తంభాలలో ఒకటి మాత్రమే కాదు. అంతకు మించి ఇది మనందరి కోసం ఆత్మశుద్ధీకరణ మరియు ఆధ్యాత్మిక ఎదుగుదలకు సంబంధించిన ఒక లోతైన మార్గం. అసలు జకాత్ అనే ఆ పదంలోనే ఎంత అందమైన ఉద్దేశ్యం దాగి ఉందో చూడండి. అరబిక్లో ఈ పదానికి 2 అద్భుతమైన అర్థాలున్నాయి. ఒకటి వృద్ధి చెందటం మరియు 2 పరిశుద్ధమవ్వడం. ఒక్కసారి ఆలోచించండి, మన సంపదను, మన ఆత్మను రెండింటినీ ఒకేసారి శుద్ధి చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది. అంటే జకాతిచ్చేవారి ఆత్మశుద్ధి అవ్వడమే కాకుండా వారి పుణ్యాన్ని, వారి దగ్గర మిగిలిన సంపదను కూడా అల్లా వృద్ధి చేస్తాడు. సరే, ఇప్పుడు జకాత్ అనే పదానికి అర్థం తెలిసింది కదా. మరి ఇస్లాంలో దీని ప్రాముఖ్యతేంటి? మన విశ్వాసానికి అంటే మన ఈమాన్కి, జకాత్కి మధ్య ఉన్న ఆ విడదీయరాని సంబంధమేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఇక్కడ ఒక విషయం గమనిస్తే మనకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. పవిత్ర ఖురాన్లో 1-2 సార్లు కాదు, ఏకంగా 70 కంటే ఎక్కువసార్లు నమాజ్ గురించి చెప్పిన ప్రతి చోటా దానితో పాటే జకాత్ ఆజ్ఞ కూడా జతచేయబడింది. అందుకే ఖురాన్లో మనకు తరచుగా అఖీముస్ సలాతా వ ఆతు జకాత్ అనే వాక్యం కనిపిస్తోంది. దాని అర్థమేంటంటే నమాజును స్థాపించండి మరియు జకాత్ ఇవ్వండి అని. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు, ఇస్లాంలో జకాత్ స్థానం దాదాపుగా నమాజ్తో సమానం. ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉందో కదా. ఒక్కసారి చూడండి, నమాజ్ అనేది మన శరీరం, మన ఆత్మతో అల్లాహతో సంబంధం ఏర్పరుచుకునే ఒక ఆరాధన. మరి జకాతేంటి? అది అల్లాహ్ మనకు ప్రసాదించిన సంపదతో చేసే ఆరాధన. ఒకటి మన శారీరక భక్తిని చూపిస్తే, మరొకటి మన ఆర్థిక భక్తిని చూపిస్తుంది. ఈ రెండూ కలిసినప్పుడే మన భక్తి, మన విశ్వాసం పరిపూర్ణమవుతాయి. దీని ప్రాముఖ్యతకు చరిత్ర కూడా ఒక బలమైన సాక్ష్యం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరువాత మొదటి ఖలీఫా అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు గారి కాలంలో కొంతమంది జకాత్ చెల్లించటానికి నిరాకరించారు. అప్పుడాయన ఎంత దృఢంగా నిలబడ్డారంటే ఆయన స్పష్టంగా చెప్పారు, నమాజ్కి, జకాత్కి మధ్య తేడా చూపడమంటే అది అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త యొక్క ధర్మాన్ని నిరాకరించడమే అని. సరే, ఇప్పుడు జకాత్ వల్ల కలిగే ఒక అద్భుతమైన ఆశీర్వాదం గురించి తెలుసుకుందాం. ఇది కేవలం ఒక దిశలో ప్రవహించేది కాదు, ఇది 3 పవిత్ర దిశలలో ప్రసరించే ఒక వరం. అవును, ఇది అల్లాహుకు, మానవాళికి మరియు మన సొంత ఆత్మకు, ఈ మూడింటికీ ఒకేసారి అందే ఒక గొప్ప బహుమతి. ఆ 3 ఆధ్యాత్మిక ప్రయోజనాలని మనం ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, ఇది అల్లాహ్ కోసం. మనం పొందిన ప్రతిదానికి ఆయన పట్ల చూపించే స్వచ్ఛమైన ఆరాధన మరియు కృతజ్ఞత. రెండవది, ఇది మానవాళి కోసం. అంటే సమాజంలోని పేదలు, అవసరమైన వారి పట్ల మన కరుణను, మన సామాజిక బాధ్యతను చూపించడం. ఇక మూడవది, ఇది మన సొంత ఆత్మకోసం. మన హృదయాలను దురాశ అనే వ్యాధి నుండి శుభ్రపరిచే ఒక శక్తివంతమైన సాధనం. ఈ ఆత్మశుద్ధీకరణ అనే భావనను పవిత్ర ఖురాన్లోని సూరా అత్ తౌబాలోని ఒక వాక్యం ఎంత బలంగా ధృవపరుస్తోందో చూడండి. ఇందులో అల్లా స్వయంగా తన ప్రవక్తతో చెబుతున్నాడు, వారి సంపద నుండి దానధర్మాలు తీసుకోమని, ఎందుకంటే దాని ద్వారా వారి ఆత్మలను నువ్వు పరిశుద్ధపరచగలవని ఆదేశిస్తున్నాడు. సో మనమిక్కడ గ్రహించాల్సిన కీలకమైన విషయమొకటుంది. జకాత్ అంటే కేవలం దానం చేయడం కాదు. ఇది భౌతికవాదం అంటే మెటీరియలిజం అనే ఆధ్యాత్మిక వ్యాధికి ఒక శక్తివంతమైన చికిత్స లాంటిది. మనకు సహజంగా ఉండే ధనం మీద వ్యామోహాన్ని ఇది నియంత్రించి మన హృదయాన్ని దాని హానికరమైన ప్రభావాల నుండి శుభ్రపరుస్తుంది. తద్వారా మనకు నిజమైన ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని, ప్రశాంతతను అందిస్తుంది. ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన విషయం చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే జకాత్ అనేది మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ప్రారంభమైందని. కాని అసలు విషయం అది కాదు. ఇది చరిత్ర అంతటా దైవిక మార్గదర్శకత్వంలో భాగంగా కొనసాగుతూ వస్తున్న ఒక పురాతన, శాశ్వతమైన ఆజ్ఞ. దాని మూలాలెక్కడున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ ఆజ్ఞ యొక్క మూలాలు ఎంత లోతుగా ఉన్నాయో చూడండి. ప్రవక్తలైన ఇబ్రాహీం, ఇస్హాక్ మరియు యాకూబ్ అలైహిముస్సలాంలకు కూడా అల్లాహ్ అదే ఆజ్ఞ ఇచ్చాడు, నమాజును స్థాపించండి
మరియు జకాత్ ఇవ్వండి. అంటే ఇది అప్పట్నుంచి వస్తున్న ఒక పవిత్రమైన ఆచారం. అంతేకాదు, ఈ పవిత్ర వారసత్వం అక్కడితో ఆగలేదు. అది అలా కొనసాగింది. ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం కూడా తన కుటుంబాన్ని ఇదే విధంగా ఆజ్ఞాపించారు, నమాజ్ పాటించండి మరియు జకాత్ ఇవ్వండి అని. ఇది మనకేం చూపిస్తుందంటే, ప్రవక్తలందరి తరతరాలుగా ఈ దైవీక ఆజ్ఞ స్థిరంగా కొనసాగుతూ వస్తోందని. ఇక ఈ చారిత్రక ప్రయాణాన్ని మనం ప్రవక్త ఈసా అలైహిసలాం మాటలతో పూర్తి చేద్దాం. ఆయన కూడా ఇలా ప్రకటించారు, నేను జీవించి ఉన్నంత కాలం నమాజ్ మరియు జకాత్ను పాటించమని అల్లా నాకు ఆజ్ఞాపించాడు. దీని బట్టి ఈ ఆరాధన ఎంత విశ్వవ్యాప్తమైనదో, ఎంత శాశ్వతమైనదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. సరే, ఇప్పటివరకు మనం జకాత్ యొక్క అర్థం, దాని ప్రాముఖ్యత, దాని చరిత్ర గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, మనమున్న ఈ పవిత్ర రమదాన్ మాసానికి, ఇంకా రాబోయే ఈద్ ఆనందానికి ఉన్న సంబంధమేంటో చూద్దాం. కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకున్న జకాత్ యొక్క ఫలాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇది మన సంపదను శుద్ధి చేస్తుంది, మన హృదయాన్ని లోభమనే జబ్బు నుండి శుభ్రపరుస్తుంది, మన ఉమ్మా మధ్య సోదర బంధాలను బలపరుస్తుంది, మనల్ని అల్లాహ్ దయకు దగ్గర చేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ జీవితంలో, రాబోయే జీవితంలో కూడా అనంతమైన ఆశీర్వాదాలను మనకు అందిస్తుంది. అంతిమంగా మనం గుర్తుంచుకోవాల్సిన అత్యంత శక్తివంతమైన విషయం ఇది. మనం మన సంపదను శుద్ధి చేసుకునేది మన హృదయాలను శుద్ధి చేసుకోవడానికే. ఈ అందమైన ఆరాధన యొక్క అంతిమ లక్ష్యం కూడా ఇదే. జకాత్ గురించిన ఈ లోతైన విశ్లేషణ మీ హృదయాన్ని తాకినట్లయితే, దయచేసి ఈ జ్ఞానాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఈ విషయంపై మీ ఆలోచనలు ఏంటో కింద కామెంట్స్లో మాకు తెలియజేయండి. అలాగే ఈ ప్రయత్నం నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఆత్మను పోషించే మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలాము అలైకుం. क्या आप भी बिना चेहरा दिखाए देन की वीडियोस के जरिए हलाल पैसा कमाना चाहते हैं? बस एक आइडिया सोचिए और इमेजिन कीजिए, बाकी काम एआई टेक्नोलॉजी खुद करेगी। हम लाए हैं वो टूल्स जो आपके इस्लामिक वीडियोस को प्रोफेशनल बनाएंगे, चुटकियों में। खुद को मोटिवेट करें और आज ही अपना चैनल क्रिएट करिए। घर बैठे शान से पैसे कमाएं। सिर्फ 500 रुपए में। देर न करें, अभी 7997009288 नंबर पर व्हाट्सएप कीजिए और शुरू करें।